యావేలు గ్రంథం 2వ అధ్యాయం. పన్నెండో వచనం కాడ నుంచి 14వ వచనం వరకు ఉన్న భాగాలు చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానములు చేయు బిడ్డలను తోలుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. చాలు చూడండి, ఇక్కడ ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు ఇప్పుడైనను అంటే అర్థం ఏంటి? దానికి ఎందుకు జరిగిందిగా అంటే వాళ్ళు కొన్ని జరిగిందాక దేవుని దగ్గరికి రావట్లా. అర్థమవుతుందా? ఇప్పుడైనను అని అంటే ఏదో జరిగింది, దేవుడు ముందుగా చెప్పాడు కానీ వాళ్ళు రాలా. దేవుడు ముందుగానే హెచ్చరించారు, దానిని వాళ్ళు హెచ్చరికగా తీసుకోలా. దేవుడు ముందుగానే ఆజ్ఞాపించాడు, దానిని పెడచెవిని పెట్టారు. ఏంటవి? అది ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడైనను అంటే దేవుడు చెప్పినప్పుడు చేయకుండా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రండి అంటున్నాడు. తిరిగి రండి. ఏం జరిగిందో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 50 గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. 1వ అధ్యాయంలోకి వచ్చి ఇక్కడ మొదటి 2 వచనాలు చూస్తే, పెతూయేలు కుమారుడైన ఏవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలను ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేయుదురు. ఎన్ని తరాలకు అంటున్నాడు? మీ పితరుల దినంలో జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు జరిగింది కాబట్టి మీ పిల్లలకు తెలియచేయండి. వారు ఏం చేస్తారంటే వారి పిల్లలకు తెలియజేస్తారు. అంటే ఎన్ని తరాలకు? ఇప్పుడు, తర్వాత మీ పిల్లలకి, తర్వాత వారి, అంటే మనకి, మన పిల్లలకి, మన మనవాళ్ళకి కూడా తెలియజేయాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తెలియజేయాలి? మీ నాన్నయ్యా ఎంత కష్టపడ్డాడో, 10 ఎకరాలు సంపాదించాడయ్యా. ఏం చెబుతాం? చెప్పాం. అయ్యా తెలియజేయాల్సింది అయ్యానా? మీ అమ్మయ్య పొద్దున్నే లేచి టిఫిన్లో సజ్జనం పెట్టుకొని సాయంకాలానికి దాకా వచ్చిందయ్యా, ఎంత కష్టపడేదో, మిమ్మల్ని ఇంతగా సాకింది. ఇదే తెలియజేయాల్సింది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం తెలియచేయమంటాడంటే, సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు, దేవుని నమ్మినప్పుడు వచ్చిన శ్రమల కొరకు, దేవుని పక్షంగా నువ్వేదైనా చేసిన దాని కొరకు నువ్వేం చేయాలంటే తెలియజేయాలి. ఎవరికి తెలియజేయాలంటే మీ పిల్లలకు తెలియజేయాలి. అయ్యా, మీ అమ్మ 3 గంటలకే లేచి మీకోసం ప్రార్థన చేసేది, అదే ఆశీర్వాదం అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. ఏం తెలియజేయాలి?
భౌతిక సంబంధమైనవి కాదు, ఆస్తికి సంబంధించినవి కాదు, ధనానికి సంబంధించినవి కాదు, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు కాదు, కానీ పరలోకపు సంబంధమైన విషయాలు, దేవుని పట్ల చేసిన కార్యాలను తెలియజేసినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు 3 తరాలకు తెలియజేస్తే దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తాడు, తెలియజేయకపోతే ఆయన బాధపడతాడు. నీ తరాలను మన తరాలను మనం పోగొట్టుకున్న వాళ్ళంగా ఉంటాం. ఏం తెలియచేయమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దేవుని సంఘం, ఆ చెట్టు ఇశ్రాయేలీల సంఘం, ఆ చెట్టు పాత నిబంధనలో ఉన్న ఎడారిలో పుట్టిన దేవుని మందిరం. అది ఏంటి అనంటే ఇశ్రాయేలీల సంఘం. చెప్పండి. ఇశ్రాయేలీలలో ఉన్న సంఘం, ఇశ్రాయేలీల సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గొంగళి పురుగులు విడిచిన దాన్ని, అమ్మా ఏం జరిగింది చెప్పండి? గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తిని విడిచిన దానిని చీడ పురుగులు విడిచిన దానిని ఇంకేముంది అమ్మా? ఎడబడబడడానికి ఏమీ లేదు. గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు అంటే చెద. ఇక చెదు తిన్న తర్వాత ఇంకేమైనా ఉంటుందా? చెదబట్టిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా దానికి? మా చక్కగా చెదబట్టింది, దానికి ఇక జీవం ఉండిద్దా? ఇంకేమీ లేదు. ఏమైపోయిందో తెలుసా? సంఘము అనే చెట్టు పాడైపోయింది, చెదబట్టిపోయింది. గొంగళి పురుగులు తినేసిని, మిడతలు తినేసిని, పసర పురుగులు తినేసిని. అప్పటి వరకు పచ్చగానే ఉంది, ఇక చీడ పురుగులు పడ్డాయండి, అంతే. దీనికి గల కారణం ఏంటి? కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, 5వ వచనంలో మత్తు. చెప్పండి ఏంటది? త్రాగుడు. మత్తు అంటే నిద్రపోతుతనం, సోమరితనం, అనాలోచితం. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి ద్రాక్షారసము పానము చేయవారులారా రోదన చేడు. కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. అది ఇప్పుడు త్రాగుబోతులు చెప్తున్నాడు. ఎందుకనంటే లెక్కలేని బలమైన జనాంగం అంటే జనాంగం అనుకునేది లేదు. ఎవరు వీళ్ళు? కింద చూడండి, 1 అనేసి కింద రాసేది సమూహము. ఇది మిడతల సమూహం. చెప్పండి ఏం సమూహం? మిడతలు విడిచిన దానిని ఏం చేసింది? పసర పురుగులు తిన్నాయి. ఈ సమూహం అది బలమైన గొప్ప సమూహం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశము విడిచి వచ్చి ఉన్నది, నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడ సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేయుచున్నది, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు వలచి వాటిని పాడు చేయగా చెట్టు కొమ్మలు పిలుపాయను. ఇప్పుడు ఎవరు చెప్పాడంటే, ఇవన్నీ మత్తుగా ఉండి నిద్ర మత్తులో ఉన్న వారికి, త్రాగుడు మత్తులో ఉన్న వారికి, అశ్రద్ధలో ఉన్న వారికి, జీవితం అంటే విలువ లేని వారికి, అసలు ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు, నా కడుపే నాకు దేవుడు, నా తిండే నాకు, నా త్రాగుడే నాకు అనుకునే వాళ్ళకి ఇప్పుడు త్రాగుబోతుల పరిస్థితి ఎట్లా చెప్పమ్మా? ఒక ఆయన అంటాడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు రోజుకి మందుకి డబ్బులు వేస్తావు. ఏం చేయాలి ఆమె? చెప్పండి, ఏం చేయాలి? కష్టపడి పని చేసుకుని వచ్చి ఈయనకి చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కువైపోయారు. అందుకనే ఇశ్రాయేలీల యొక్క పంట ఏం చేస్తుంది చెప్పండి? గొంగళి పురుగులు ఫస్ట్ బ్యాచ్, రెండో బ్యాచ్ మిడతలు, మూడో బ్యాచ్ పసర పురుగులు, నాలుగో బ్యాచ్ చీడ పురుగులు. గుర్తుపెట్టుకోండి. ఈ పట్టి కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తుంది. సారము లేని స్థితిలో, ఎండిపోయిన స్థితిలో సంఘం పాడైపోతుంది. ఇప్పుడు రెండో వాళ్ళ చెప్పుకున్నాడు 8వ వచనంలో,
పెనిమిటి పోయిన యవ్వనరాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్టు నువ్వు అంగలార్చాలి. దేని కొరకు అంగలార్చాలి? సంఘానికి పట్టిన చీడ, సంఘానికి పట్టిన గొంగళి, సంఘానికి పట్టిన పసర పురుగు, సంఘానికి పట్టిన చీడ పురుగు, మిడతలు, గొంగళి పురుగులు ఏమవ్వాలంటే వదిలిపోయేటట్లుగా నువ్వేం చేయాలి? రోదన చేయాలి. ఎప్పుడు జరుగుతుంది అది? ఉపవాసం. దేవునికి స్తోత్రం. దేవుడు ముందుగా చెప్తున్నాడు, అయిలారా గొంగళి పురుగులు వస్తున్నాయి జాగ్రత్త. 2 పసర పురుగులు వస్తున్నాయి జాగ్రత్త, మిడతలు వస్తున్నాయి జాగ్రత్త, తర్వాత చివరికి చీడ పురుగులు వస్తాయి జాగ్రత్త. ముందుగానే చెప్పాడు, చెప్పలేదా? కానీ జాగ్రత్త పడ్డారా? మీ త్రాగుడు విడవండి. విడిచి ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఎలా ప్రార్థన? పెనిమిటి పోయిన యవ్వనరాలు గోనె పట్ట కట్టుకుని ఎంగలార్చినట్లుగా నీవు నైవేద్యమును ప్రాణార్పణమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయింది. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి పొలం పాడైపోయింది, భూమి అంగలారుస్తుంది, యాజకులు అంగలారుస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని మందిరానికి రావలసిన నైవేద్యం ఆగిపోయింది. దేవుని మందిరానికి రావలసిన ప్రజలు దేవుని మందిరానికి రావటం లేదు. దేవుని ఆరాధించాల్సిన ప్రజలు దేవునికి స్థానం ఇవ్వటం లేదు. అందుకనే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు రండి. హల్లెలూయా. తర్వాత చూడండి, ఇంకా ఇదంతా మనం చదువుకుంటూ వెళ్ళాలి. గోధుమ కర్రలను, యావల కర్రలను చూచి సేద్య గాండ్రలరా సిగ్గునుండి. ఇప్పుడు రెండో వాళ్ళకి ఎవరు చెబుతున్నారు? ఫస్ట్ ఎవరు చెప్పాడు చెప్పండి నాకు? డ్రంకన్స్, మత్తుగా ఉన్నవారు చెబుతున్నారు. రెండో వాళ్ళకి ఎవరు చెబుతున్నాడు? సేద్యగాడ్ర చెబుతున్నాడు. సేద్యగాడ్ర అంటే ఎవరు చెప్పండమ్మా? కాపర్లు చెప్పండి. ఎవరాళ్ళు? సేద్యగాండ్రు అని అంటే సేద్యం చేసేవాడు. సేద్యం అంటే వ్యవసాయమేనా? వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయకులకి ఈ మాట చెప్తున్నాడు. సేద్యగాండ్రున్నారా సిగ్గునందాలి. ఎందుకు సిగ్గునందాలి? సేద్యగాళ్ళు, వ్యవసాయకులు ఎందుకు సిగ్గునందాలి? పంట లేదే, వేసిన పంట గొంగళి, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు తినేసి. అందుకనే వ్యవసాయం చేస్తున్న సేద్యగాళ్ళరా సిగ్గుపడండి. రెండో వాళ్ళు. మూడో వాళ్ళు. మొదటి వాళ్ళు ఎవరు? మత్తులు. రెండో వాళ్ళు సేద్యగాళ్ళు. మూడో వాళ్ళు ద్రాక్ష తోట కాపురస్తులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు, ఈత చెట్టును, జల్దరు చెట్టును. జల్దరు చెట్టు అంటే చెప్పండి ఒకరిగా. దానిమ్మ చెట్టు తెలుసు మీకు, ఈత చెట్టు కూడా తెలుసు, అంజూరపు చెట్టు తెలుసు, ద్రాక్ష చెట్టు తెలుసు. జల్దరు చెట్టు అంటే యాపిల్ చెట్టు. కాయముడికి తెలుసు కానీ చెట్టు తెలియదు. బైబిల్లో వాళ్ళు అక్కడ పిలుచుకునే చెట్టు పేరు అది. దేవునికి స్తోత్రం. అందుకనే జల్దరు వృక్షమును పోలినవాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం. యాపిల్ ఎర్రగా ఉండదు కదా, అలాగా ఆయన శరీరం అంతా ఏమైపోయింది? రక్త సిక్తముతో. ఎక్కడ చూసిన గాయాలు ఆయన జీవితానికి ఉన్నాయి. యాపిల్ చెట్టును తోట చెట్లన్నీ వాడిపోయింది. నరులకు సంతోషమేమీ లేకపోయాను. యాజకులారు. ఇప్పుడు 4వ వాళ్ళు ఎవరు చెప్పండి? యాజకులు. 13వ వచనంలో చూడండి. 4వ వాళ్ళు ఎవరు? యాజకులు గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడు. తర్వాత 5వ వాళ్ళు బలిపీఠమునొద్ద పరిచర్య చేయాలి. పరిచారకులు గోనె పట్ట కట్టుకోవాలి. తర్వాత నా దేవుని పరిచారకులారా. వీళ్ళు మినిస్టర్స్. ఎవరు వీళ్ళు? పరిచారకులు. ఇక్కడ చాలా మంది పరిచారకులు. బలిపీఠమునొద్ద పరిచర్య చేసేవాళ్ళు వేరమ్మా, అర్థమవుతుందా? బలిపీఠమునొద్ద పరిచర్య చేసేవాళ్ళు వేరు. నా దేవుని పరిచారకులారంటే పరిచారకులు వేరు, పరిచర్య వేరు, పరిచారం చేయటం వేరు. అర్థమవుతుందా? ఏమంటారు దీన్ని? ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అని అంటే
బలిపీఠం దగ్గర పరిచర్య చేసే వాళ్ళని ఏమన్నా ప్రీస్ట్స్ అంటారు, యాజకులు అంటారు. యాజకులను పైన రాసిన 4వ వాళ్ళు. బలిపీఠం వద్ద పరిచర్య చేసే వాళ్ళని ఏమంటారంటే బలిపీఠం వద్ద మినిస్టర్స్ ఆఫ్ ఆల్టర్, మినిస్టర్స్ ఆఫ్ ఎట్ ద ఆల్టర్, బలిపీఠం వద్ద పరిచర్య చేసేవాళ్ళు. మరి వీళ్ళెవరు? దేవుని పరిచారకులు. 7వ వాళ్ళు చెప్పండి. 7వ వాళ్ళు ఎవరు ఉన్నారా? చూడండి, ఇంకా చదివితే మనకు అర్థం. గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును ప్రాణార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠ. ఎన్నిసార్లు చెప్తున్నా నాకు చెప్పండి, ఎన్నిసార్లు చెప్పాడు? అంగలార్చండి అని ఎన్నిసార్లు చెప్పాడు? కన్నీరు గార్చమని ఎన్నిసార్లు చెప్పాడు? మీరు ఆలోచించేయండి. ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఉపవాసం అంటే అమ్మా, ఎవరైనా ఉపవాసం అంటే అర్థం చెప్తారా నాకు? అంటే ఉపేక్షించుకోవటం. చెప్పండి. అంటే మనల్ని మనం తగ్గించుకోవటం. రెండోది పా అంటే పరీక్షించుకోవటం. మూడవది వా అంటే వాక్యాన్ని హృదయములో ఉంచుకోవటం. సా అంటే సహవాసములో ఉండుట, ప్రభువుతో సహవాసం. దేవునికి స్తోత్రం. ము అంటే ముందుకు సాగిపోవడం. చెప్పండి, ఉపవాసం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? మనల్ని మనము ఉపేక్షించుకుంటూ, మనలో ఉన్న వాటిని పరీక్షించుకుంటూ, వాక్యాన్ని హృదయములో ఉంచుకుంటూ, దేవునితో సహవాసం చేసుకుంటూ ముందుకు సాగిపోవటమే ఉపవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చిడి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము! ఇది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుతుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. మన ఆహారము నాశనమాయను. విత్తనము మట్టి పెడల క్రింద కుళ్ళిపోవచ్చు. విత్తనం ఏమవ్వాలి? మట్టి పెడలలో పడిన విత్తనం మొలవాలి కదా, కుళ్ళిపోతుందంట. ఏమవుతుంది? ఇక్కడ చూడండి, శాపం, భూమి మీద శాపం వచ్చేసి. కారణం పాపం, కారణం అవిధేయత, వ్యతిరేకత, దేవుని మాట వినకపోవటం. ఇదే కారణం, ఇంకేమీ లేదు. 17వ వచనం చూడండి. విత్తనము మట్టి పెడల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు ఏంటమ్మది చూడు, ఇది కలిసిపోయింది నా దగ్గర. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను. ధాన్యపు కొట్లు అంటే కుర్రలన్నీ ఏమైపోయినాయి? వట్టి అయిపోయినాయి. దేవునికి ఇస్తుంది. మనకు కుర్రలు, అలాగే ధాన్యపు కొట్లు. కళ్ళపు కొట్లు నేలను పడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా మూల్గుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రెల మందలు చెడిపోచున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోటల చెట్లన్నిటిని కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోయెను, అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. సియోనులో బాకానాదము, సియోను కొండ మీద బాకా ఊదుడి, నీ పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుననియు అది సమీపమైననియు దేశ నివాసులు వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారము ఆ దినము కమ్మును. పర్వతముల మీద ఉదయ కాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహం. ఎవరి సమూహం? బలమైన గొప్ప సమూహం. మీకు తెలుసా? ఎవరి మిడతలు తెలుసా? బలమైన గొప్ప సమూహం ఎవరో తెలుసా? గొంగళి పురుగు ఐగుప్తు సామ్రాజ్యానికి సాదృశ్యం. మిడతలు బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యం. అర్థమవుతుందా?
వాళ్ళని చీల్చి చెండాడారు, అవునా కాదా? వాళ్ళని బబులోను సైన్యం ఏం చేసింది తెలుసా? మీకు తెలుసా? మందిరాన్ని కూల్చేశారు, అగ్ని చేత కాల్చేశారు. తెలుసా మీకు? ఏమని అంటారా? మీరు చెప్పుకుంటూ ఉండయా అంటారా? నెబుకద్నెజర్ టైంలో బబులోను దేశము సైన్యం వచ్చి ఎలా వాళ్ళ మీద పడింది, మెడతలు ఎలా తినివేసినాయో. చదువుతారా? వాక్యం చదువుతారా? చూద్దామా రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరికి రండి. 36వ అధ్యాయం. 36వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. ఆయన వారి మీద కల్దీయుల రాజులను రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత ఎవరిని? యవ్వనస్తులను ఖడ్గము చేత సంహరించాడు. అతడు యవ్వనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలివారి ఎందైనను, నెరసిన వెంట్రుకల గలవారి ఎందైనను కనికరింపలేదు. అతడు వారందరినీ అతని చేతికి అప్పగించాను. దేవుడు వారందరిని ఎవరికి అప్పగించాడంట? కారణం వాళ్ళు మత్తులైపోయారు. యాజకులు ఏమైపోయారు? అంగలార్పు లేదు. ఏమా వ్యవసాయకులు పట్టించుకోవట్లా, కాపరులు పట్టించుకోవట్లా, పెద్దలు పట్టించుకోవట్లా, యవనస్తులు పట్టించుకోవట్లా. ఒకటే గోల. ఏం గోల తెలుసా? నిన్నటిదా ఒకటే గోల కదా ఊరంతా, అదే గోల ఆడ కూడా. 18వ వచనం. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోదేమి, అధిపతుల నిధులలోదేమి, రాజుల నోదల్లా అధిపతుల నోదల్లా యెహోవా మందిరాన్ని వదల దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయిను. ఏం జరిగింది చూడండి. చూసారా ఏం జరిగిందో? దేవుడు మిడతల్ని సైన్యంగా వాడుకుంటాడు, శత్రువుల్ని సైన్యంగా వాడుకుంటాడు దేవుడు. మనం ఇప్పుడైనా ఉపవాసాలు ప్రకటించాలి. కుటుంబాల మీదకి చీడ పురుగులు రాకమునిపి ఉపవాసాలు ప్రకటించాలి. సంఘం మీదకి గొంగళి పురుగులు రాకమునిపే, మిడతలు రాకమునిపే, పసరు పురుగులు రాకమునిపే, చీడ పురుగులు పట్టకమునిపే ఏం చేయాలి చెప్పండి? మన జీవితానికైనా, కుటుంబానికైనా, సంఘానికైనా, దేశానికైనా ఈ గతి పట్టకమునిపే మనం ఏం చేయాలంటే ఉపవాసము ప్రకటించాలి, అంగలార్చకం నేర్చుకోవాలి, దుఃఖించి రోదనతో ప్రభు పాదాలను పట్టుకోవటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. భయంకరమైన దినములు రాకమునిపే మనం ఏం చేయాలో తెలుసా? రండి మళ్ళీ ఏ వెలుగు గ్రంథంలోకి వద్దాం. వచ్చి ఇంకా ఏం చెప్తున్నాడో అవి కూడా చదివి ప్రార్థన చేద్దాం. ఒకటే మాట, ఇప్పుడైనను మీరు ఉపవాసముండుడి, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది దేవుడు పిలుపునిస్తుంది. 3వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం. వాటి ముందర అగ్ని మండుచున్నది. వేటి ముందర? ఈ బబులోను. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఎలా ఉందట? ఇప్పుడు ఏమైపోయింది? అవి వచ్చిన తర్వాతంట తప్పించుకొనినదేమియు విడువబడక భూమి ఎడారి వలె పడైన. ఒకప్పుడు ఏదైనా తోట, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎడారి.
వాటి రూపములు గుర్రములు రూపములు వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తు వచ్చును. శత్రు సైన్యుని ఎట్లా వర్ణిస్తున్నాడో చూడండి. శత్రువు ఎట్లా వర్ణించబడుతున్నాడో, ఎలా వర్ణించబడుతున్నాడంటే అవి పరిగెత్తి వచ్చును, రౌతుల వలె పరిగెత్తి వచ్చు. గుర్రాలు ఎలా పరిగెత్తి అలా పరిగెత్తి, రథముల ధ్వని చేయునట్లు, కొయ్య కాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు. టపటపటపమని కొయ్య కాలు ఏమైంది? కొయ్య కాతా ఉంటే ఎక్కడికి? ఎదురు పొంగు. కొయ్య కాలు అంటే ఎదురు పొంగు. యుద్ధమునకు సిద్ధమైన శూరుల ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరుల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనులు వేదనలు, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి. శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలను దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అన్నీ చక్కగా పోవచ్చున్నవి. అబ్బా, ఎంత చక్కగా వెళ్తున్నాయో. అమ్మ, సామెతల గ్రంథం 30 అధ్యాయం 27వ వచనం చదువు ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. మిడతలకు రాజు లేడు, పంక్తులు తీరి సాగిపోవును. అర్థం ఎట్లా సాగిపోతాయి చూడండి. ఏంది మిడతలు దేంతో పోలుస్తున్నాడు? మా కల్దీయులు ఎవరు? బబులోనీయులు. బబులోనీయులు వీళ్ళని ఏం చేశారు తెలుసా? 4 సార్లు దండెత్తించారు. అదే ఇక్కడ చూస్తారు. ఫస్ట్ సారి ఎట్లా వచ్చారు? గొంగళ పురుగులాగా. రెండోసారి ఎలా వచ్చారు? మిడతల్లాగా. మూడోసారి ఎలా వచ్చారు? పసరి పురుగులాగా. నాలుగోసారి ఎలా వచ్చారంటే ఏం లేదు, మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేది. చాలాసార్లు మనం అర్థం చేసుకోలేము. దేవుడు మనలను ప్రేమిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు వాళ్ళు వెనక్కి వెళ్ళినా, అందుకని అంటాడు, ఇంత భయంకరమైన పరిస్థితులు మీకు వచ్చినాయి కదా, శత్రువు భయం చేత మీరు భయపడుతున్నారు కదా, తిండి లేక ఆకలితో మీ పశువులు మీరు భయపడుతున్నారు కదా, ఇప్పుడైనా ప్రాకారాలు ఏమైపోయినాయి? కోల్చబడ్డాయి. దేవుని మందిరం ఏమైపోయింది? అగ్ని చేత కాల్చబడ్డాయి. యవనులు లేదు, పిల్లలు లేరు, నర్సినెంటికి వాళ్ళు లేరు, మోసలు లేరు. అందరిని ఏం చేస్తున్నాడు దేవుడు? అన్నాడు, ఇప్పుడైనా ఉపవాసం. శ్రమ కలుగుతున్నా కూడా ఉపవాసం ఉండకపోతే ఎప్పుడు ఉపవాసం ఉంటారు మీరు అని యాబేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసములో ఉండటం వలన కలిగే లాభాలు ఏంటంటే, ఉపవాసం ద్వారా అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సాధించగలరు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము చూడమా, ఒక 2 మాటలు చదివి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైనవి వదిలిపోట అసాధ్యమని. ప్రార్థన వలనే అన్న తర్వాత అక్కడ పైన నువ్వు 2 అనేసి కింద రాస్తాడు, ఉపవాసము వలననే దయ్యాలు వదిలిపోతాయి, కుటుంబాన్ని పట్టిన శాపం వదిలిపోయింది, దరిద్రత వదిలిపోయింది, సంఘాన్ని పట్టిన దరిద్రత చీట వదిలిపోయింది. ఎప్పుడు? ఉపవాసం ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవ హృదయానికి పట్టిన దరిద్రత, తలలో ఉన్న బూజు అంతా వదిలిపోతుంది. ఎప్పుడు? ఉపవాసం ఉండటం ద్వారా. తలలో మనిషిలో ఉన్న గర్వం, నేను స్వంత లాభము కొరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపోతాయి యేసు నామములో. ఎప్పుడు? ఉపవాసం ఉండటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఏమవుతుందంటే బంధకాలు దిగుతాయి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం.
నీవెందుకు లక్ష్య పెట్టవని ఐదో వచ్చిన చదివేసి 5వ వచనం చదివి. అటిదేనా? అది దుర్మార్గుడు కట్టిన కట్టలను విప్పటం, కాడిమాను మ్రోకులను విరగొట్టడం, బాధింపబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగొట్టడం, అది దేవుడు ఏర్పడుతున్న ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం ఉంటే కాడి విరగొట్టబడుతుంది, కట్లు బంధకాలు తెగిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. ఆడి ఎన్ని కట్లను కట్టుకొని నీవు ఉపవాసం ఉంటే ఆ కట్లు తెగిపోతాయి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్న ఉపవాసం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇప్పుడైనా మేము మేలుకొని ఉపవాసం అంటే మాకు నేర్పించండి. ఇప్పుడైనా నీ సన్నిధిలో ప్రార్థించి కృప దయచేయమని అడుగుదామా? కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది శిరసాల పునాదులు. కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది శిరసాల పునాదులు. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంగమా. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంగమా. కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది శిరసాల పునాదులు. సమూయేలును నందించి అన్నాలేరి, సమర్పణతో ప్రార్థించే ఎస్తేరులేరి. సమూయేలును నందించి అన్నాలేరి, సమర్పణతో ప్రార్థించే ఎస్తేరులేరి. నీతి కొరకు నిలబడే స్టెఫనుల చాడేది, నీతి కొరకు నిలబడే స్టెఫనుల చాడేది. నిండు మనసుతో ఆరాధించే కాలేబులెత్తుపోయిరో, కాలేబులెత్తుపోయిరో. కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది శిరసాల పునాదులు. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంగమా. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంగమా. కానరావే 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 అలనాటి కన్నీటి ప్రార్థన. అంగలార్పు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, రోదన చేసే ప్రార్థనలు, తమ భర్తను కోల్పోయిన యవ్వన కన్యక, యవ్వన స్త్రీ ఏ విధంగా అంగలారుస్తుందో, అంగలార్చే సమయము బిడ్డల కొరకు, అంగలార్చే సమయము దేశము కొరకు, అంగలార్చే సమయము సంఘము కొరకు, కుటుంబాల కొరకు, ప్రాంతాల కొరకు. అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి
భవాది సరసాల పునాదులు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రార్థించడం మాకు నేర్పించువా. ఉపవాసం ఉండి ప్రార్థించడం మాకు నేర్పించువా. ఇప్పుడైనా ఉపవాస దినములను ప్రకటించాలి. ఇప్పుడైనా రోత దినములను ప్రకటించండి. ఇప్పుడైనా అంగలార్పు విద్య నేర్చుకోండి. ఇప్పుడైనా రోదన ధ్వని చేయటం మీరు నేర్చుకోండి. ప్రభువా, ప్రభువా, నీ సైన్యం, శత్రువులు కూడా నీకు సైన్యంగా పనిచేస్తారా ప్రభువా? నీ ప్రజలకు నువ్వు తీర్పు తీర్చడానికి, బుద్ధి చెప్పడానికి, గర్వాన్ని అణచడానికి నువ్వు ఎవరినైనా వాడుకోగలిగిన దేవుడివి. గొంగళి పురుగును వాడుకుంటావు, ఓ మిడతలను వాడుకునే దేవుడివి, పసరు పురుగులను వాడుకునే దేవుడివి, చీడ పురుగులను కూడా నువ్వు చివరికి వాడుకునే దేవుడు. నైవేద్యం